మనం అకైనో పవర్స్ డ్రాగన్ పవర్స్ తో కంపేర్ చేస్తే ఇది జస్ట్ ఫిజికల్ ఫైట్ కాదు, ఇది ఒక ఐడియాలజీ మధ్య వారు. అకైనో వరల్డ్ ని బర్న్ చేయడం వల్లనే ఆర్డర్ మెయింటైన్ అవుతుందని బిలీవ్ చేస్తాడు. బట్ డ్రాగన్ వచ్చి ఆ కరప్ట్ సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటున్నాడు. అకైనో జస్టిస్ వచ్చి అబ్సల్యూట్ జస్టిస్, తన మ్యాగ్నా పవర్స్ టచ్ అయిన ప్రతి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సేమ్ ఓవరాన్ని బస్టర్ కాల్ తో ఎలా అయితే డిస్ట్రాయ్ చేస్తారో అలా డిస్ట్రాయ్ చేస్తాడు. సో కరెంట్ సిస్టమ్ లో స్టెబిలిటీని మెయింటైన్ చేయడం కోసము అకైనో జీరో ఎమోషన్ అండ్ జీరో మర్చితో వరల్డ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. తనకి ఇది జస్ట్ ఒక విక్టరీ మాత్రమే, బట్ ఇది రియల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయట్లేదు. ఇక్కడ అకైనో వచ్చి సిచ్యువేషన్స్ ని ఆలోచించకుండా కేఎస్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎగ్జాంపుల్ కరోనాని తీసుకోండి, డిసీజ్ ని ట్రీట్ చేయకుండా సింటమ్స్ ని మాత్రమే క్యూర్ చేయడం లాగా. కానీ డ్రాగన్ చాలా డిఫరెంట్. ఇక్కడ తన విండ్ పవర్స్ వచ్చి ఫ్రీడమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ విండ్ ని ఎవరైనా పట్టుకోగలరా, చూడగలరా? లేదు. విండ్ ఫ్లో అవుతుంది. తన అబాండన్ పీపుల్స్ కి హోప్ ని ఇవ్వడం కోసం ఫైట్ చేస్తున్నాడు. సిస్టమ్ ని బ్రేక్ చేసి మంచి లైఫ్ ని ఇవ్వడం కోసం ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ అకైనో వచ్చి ఎవరైతే వరల్డ్ గవర్నమెంట్ యొక్క సిస్టమ్ ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తాడు. కానీ డ్రాగన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. అలాగే రెవల్యూషనరీ ఆర్మీలో ప్లేస్ ని కూడా ఇచ్చాడు. రాబిన్ కి టైం స్కిప్ లో సేఫ్ ప్లేస్ ని ఇచ్చాడు. అలాగే క్లోవర్ అండ్ డ్రాగన్ మధ్య కనెక్షన్ ఉండొచ్చని అనిపిస్తుంది. వాళ్ళు వరల్డ్ గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా ఫైట్ చేస్తున్న పీపుల్స్ అండ్ ఐడియాస్ ని డ్రాగన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అకైనో పవర్స్ ని యూజ్ చేసి ఫియర్ అండ్ డిస్ట్రక్షన్ తో సైలెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ డ్రాగన్ వచ్చి ఫ్రీడమ్ కోసం సిస్టమ్ ని బ్రేక్ చేయాలని అనుకుంటాడు. బట్ అకైనో డ్రీమ్ వచ్చి స్ట్రాంగ్ తో వీక్ ని క్రష్ చేసి అంత కంట్రోల్లో ఉండే ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని తన గోల్. కానీ డ్రాగన్ డ్రీమ్ వచ్చి ప్రతి ఒక్కరికి ఈ వరల్డ్ లో సమానంగా నివసించే హక్కు రావాలి. సొసైటీ కాన్స్టెంట్ గా చేంజ్ అవ్వాలి. ఈ ఐడియాలజీ వల్ల డ్రాగన్ నేవీ నుంచి క్విట్ అయ్యాడని అనిపిస్తుంది. దానివల్ల అకైనో డ్రాగన్ ని వరల్డ్స్ లో మోస్ట్ డేంజరస్ క్రిమినల్ గా కన్సిడర్ చేశాడు. ఇక డ్రాగన్ అండ్ అకైనో ఫైట్ అయ్యాక ఇద్దరు వాళ్ళ పాత్ ని చూస్ చేసుకున్నారు. డ్రాగన్ వరల్డ్ గవర్నమెంట్ నుంచి వెళ్లిపోయాక అకైనో మరీన్స్ లో ర్యాంక్ ని క్లెయిమ్ చేసి ఒక హార్డ్ గా ఫేమస్ అయిపోయాడు. ఇంకో పక్క డ్రాగన్ వచ్చి వరల్డ్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేయడానికి రెవల్యూషనరీ ఆర్మీని క్రియేట్ చేసి వరల్డ్ కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే డ్రాగన్ నేవీలో నేర్చుకున్న ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు వరల్డ్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా యూజ్ చేస్తున్నాడు. అందుకే డ్రాగన్ వరల్డ్ గవర్నమెంట్ మీద అటాక్ చేయడానికి 30 years వెయిట్ చేశాడు. బికాస్ డ్రాగన్ కి తెలుసు గొరోసెలా ద హోలీ నైట్స్ ని ఫిజికల్ స్ట్రెంత్ తో గెలవడం ఇంపాసిబుల్. సో దానికి బదులుగా కామన్ పీపుల్స్ మైండ్ సెట్ ని చేంజ్ చేసి సిస్టమ్ లో ఉన్న ఆపరేటివ్ సిస్టమ్ ని చూపించే ప్లాన్ తో వెళ్తున్నాడు. దానివల్ల రెవల్యూషనరీ ఆర్మీ ఇన్స్పైర్ అయ్యి స్ట్రాంగ్ అవడం వల్ల మొరిజో మీద అటాక్ చేయడానికి వాళ్ళకి స్ట్రెంత్ వస్తుంది. అలాగే వన్ పీస్ రియల్ అని మెరీన్ఫోర్డ్ ఆర్క్ లో వైట్ బియర్డ్ చెప్పడం వల్ల పైరేట్స్ ఎక్కువ అయిపోయారు అండ్ ఇంపెల్ డౌన్ నుంచి ప్రిజనర్స్ ఎస్కేప్ అయ్యారు. అలాగే బగ్గి కూడా ఎంపరర్ అయ్యి నేవీ మీద బౌండరీస్ ని పెట్టి ఒక హెడేక్ అయిపోయాడు. ఇప్పుడు నేవీకి అండ్ వరల్డ్ గవర్నమెంట్ కి వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టము. ఈ సిచ్యువేషన్ లో సాబో అండ్ రెవల్యూషనరీ ఆర్మీ వచ్చి 7 nations నుంచి అటాక్ ని స్టార్ట్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం మావా. బట్ ఈమె దగ్గర యురేనస్ అనే ఏన్షియంట్ వెపన్ ఉంది. దాంతో ఎంటర్ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేయగలడు. ఒకవేళ అలానే జరిగితే ఈ ఈమెకు రూల్ చేయడానికి ఏమీ ఉండదు. అందుకే డ్రాగన్ ని జీనియస్ అంటారు. ఇక్కడ స్ట్రెంత్ అంటే పవర్ మాత్రమే కాదు, స్ట్రాటజీ, విజన్ అండ్ ఐడియాలజీ. అందుకే తనని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. కానీ వన్ పీస్ ఒక బ్యాటిల్. సో డ్రాగన్ పవర్స్ మాంగాలో రివీల్ అయితే అన్ని బ్రేక్ అయిపోతాయి. ఇక డ్రాగన్ కి బ్యాటిల్ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చే టైం వచ్చింది. అలాగే షామ్రాక్ ఎల్బా నుంచి మొరిజోకి రిటర్న్ వెళ్ళిపోవడం చూసాము. అండ్ ఎగేడ్ ఐలాండ్ లో లూఫీతో ఫైట్ లో కిజురు ఓడిపోయాడు. ఇక పైరేట్ ఐలాండ్ లో గార్ఫియాస్ బ్లాక్ బియర్డ్ ఫైట్ లో గార్బోని డిఫీట్ చేసి తనని హాస్టేజ్ గా తీసుకున్నారు. అలాగే 3 హోలీ నైట్స్ ఆల్రెడీ ఎల్బాలో ఒక మిషన్ లో ఉన్నారు. ఇప్పుడు వరల్డ్ గవర్నమెంట్ సిచ్యువేషన్ వచ్చి చాలా వీక్ గా ఉంది. ఇప్పుడు రెవల్యూషన్ ఆర్మీ అటాక్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే లూఫీ విఎస్ కిజర్, గార్ఫియాస్ కుజర్ మధ్య బ్యాటిల్ ని చూసాము. ఇప్పుడు డ్రాగన్ విఎస్ అకైనో బ్యాటిల్ ని చూడబోతున్నాము. వీళ్ళ ఇద్దరు యంగ్స్టర్స్ గా ఉన్నప్పుడు నేవీలో వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. కానీ వాళ్ళ గోల్స్ వల్ల సెపరేట్ అయ్యి డిఫరెంట్ పాత్స్ ని చూస్ చేసుకున్నారు. బట్ డ్రాగన్ రెవల్యూషన్ ఆర్మీని క్రియేట్ చేయడానికి రీజన్ వచ్చి అకైనో ఓవరాన్ బస్టర్ కాల్ తో డిస్ట్రాయ్ చేయమని సింగోకు ఆర్డర్ ఇచ్చాడు. కానీ అకైనో తీసుకున్న యాక్షన్స్ వల్ల డ్రాగన్ రెవల్యూషన్ ఆర్మీని క్రియేట్ చేయడానికి దారి తీసింది. ఇప్పుడు వన్ పీస్ ఫైనల్ వార్ దగ్గరికి వచ్చేసింది. ఈ ఫైనల్ వార్ లో డ్రాగన్ అకైనోని ఫేస్ చేసి ఆపరేషన్ సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేసి మిషన్ లో సక్సెస్ అవడం చూస్తాము. దానివల్ల వన్ పీస్ స్టోరీలో డ్రాగన్ అండ్ లూఫీ సేవ్ చేసిన కింగ్డమ్స్ న్యూ వరల్డ్ గా రిప్రజెంట్ చేయడానికి లీడ్ చేస్తుంది. అలాగే స్వాడ్ లాంటి గ్రూప్స్ ఎవాల్వ్ అయ్యి న్యూ మరీన్స్ అవుతాయి. అంటే ట్రూ జస్టిస్ తో కామన్ పీపుల్స్ కి పైన సెలెస్టియల్ డ్రాగన్స్ లేకుండా ఉండడం. అందుకే డ్రాగన్ లూఫీ కన్నా ఇంకా టాప్ లో ఉంటాడు. బికాస్ తను జస్ట్ ఎనిమీస్ తో ఫైట్ చేయడం లేదు, ప్రజల యొక్క ఫ్రీడమ్ కోసం ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఫైట్ చేస్తున్నాడు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.
బొరూటో జోరాతో సింగిల్గా ఫైట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు బొరూటో ఒంటరిగా జోరాతో ఫైట్ చేస్తున్నాడు. అయితే ఆ ఫైట్లో బొరూటో ఇంజూర్ అయ్యి చాలా వీక్గా అయిపోయాడు. ఆ ఫైట్లో జోరా ఆరని అస్సలు మ్యాచ్ చేయలేకపోయాడు. అండ్ తన అపోనెంట్ వచ్చి కరెంట్ షినోబి వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ ఎనిమీ, అది బొరూటోకి కూడా తెలుసు. అలాగే తన ప్రతి ప్లాన్, స్ట్రాటజీ, స్ట్రాంగెస్ట్ జుట్స్ అయిన ఉచియికో కూడా తన మీద వర్క్ అవ్వలేదు. దానివల్ల జోరాతో ఫైట్ చేయలేక ఒక పిరికివాణిలాగా అయిపోయాడు. అయితే జోరా ఆ ఫైట్ ని ఇంకా సీరియస్ గా తీసుకోలేదు. అది స్ట్రెంత్ లో మాత్రమే కాదు, ఒక గాడ్ లాగా పేషెన్స్ తో, చాలా కామ్ గా, క్యాల్కులేటెడ్ మూవ్స్ తో, ఫుల్ కంట్రోల్ తో బొరూటోని హంట్ చేస్తున్నాడు. ఇప్పుడు బొరూటో దగ్గర ఒక లాస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ ఫైట్ లో బొరూటో సర్వ్ అయ్యాలంటే మొమోషికి కర్మ పవర్స్ ని యూజ్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ చాప్టర్ 23లో మొమోషికి పవర్స్ ని యూజ్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. బట్ అలా చేయడం బొరూటోకి చాలా రిస్కీ. కానీ ఒకసారి ఆ పవర్స్ ని యూజ్ చేస్తే బొరూటో తన లైఫ్ నే కాదు, సోల్ ని కూడా లాస్ అవ్వచ్చు. బొరూటో లాస్ట్ చాప్టర్ లో తన ఫ్రెండ్స్ డేంజర్ లో ఉన్నారని తెలుసుకొని బొరూటో జోరాతో సోలోగా ఫైట్ చేయాలని చూస్ చేసుకున్నాడు. అలా చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ జోరా నుంచి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చేస్తాడు. బట్ ఇక్కడ బొరూటో జోరా చాలా డేంజర్ అని తెలిసి కూడా ఒక ఫులిష్ డెసిషన్ ని తీసుకున్నాడు. ఇది ఒక బోల్డ్ అండ్ బ్రేవ్ మూమెంట్. బట్ అలానే చాలా రిస్కీ కూడా. బికాజ్ జోరా కోడ్ అండ్ మొమోషికి లాగా కాదు మామ, తను కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఇక్కడ జోరా వచ్చి జస్ట్ నార్మల్ విలన్ కాదు, తన డెంటల్స్ నుంచి ఫామ్ అయిన ఒక పవర్ఫుల్ సింజు. తనలో కోడ్ చక్ర కూడా ఉంది. అలాగే షీబా యొక్క డివైన్ సెల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ షింజూస్ కి బొరూటో ఒక థ్రెట్ అని బిలీవ్ చేస్తున్నాడు. ఇక్కడ బొరూటో తన వీక్నెస్ అయితే తనని చంపగలడు. అందుకే బొరూటో మూవ్స్ ని కేర్ఫుల్ గా వాచ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే జోరా బొరూటోతో ఫైట్ లో సీరియస్ గా కూడా ఫైట్ చేయడం లేదు. అయితే బొరూటో మాత్రం తన దగ్గర ఉన్న పవర్ఫుల్ అబిలిటీస్ ని యూజ్ చేసి జోరాతో ఫైట్ లో 5 మినిట్స్ కూడా జోరాని హోల్డ్ చేయలేకపోయాడు. ఎగ్జాంపుల్, ఫ్లయింగ్ రైజన్ జూట్సుతో టెలిపోర్ట్ అవ్వడము, స్నీక్ అటాక్స్ అండ్ కాసిన్ కోజీ నుంచి నేర్చుకున్న ప్రతి టెక్నిక్ ని కూడా యూజ్ చేశాడు. బట్ రిజల్ట్స్ ఏం మారలేదు మామ. అండ్ ఉజీవిక రసంగాన్ని కూడా చాలా ఈజీగా స్టాప్ చేశాడు. ముందు చాప్టర్ లో కాసిన్ కోజీ చెప్పినట్టు బొరూటో ఫెయిల్ అవుతూనే వచ్చాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం టెక్నిక్స్ లో కాదు మామ, బొరూటోలో ఉంది. తను మాస్టర్ చేసిన ప్రతి టెక్నిక్ ని కంప్లీట్ గా నేర్చుకోలేదని చాప్టర్ 22లో కాసిన్ కోజీ రివీల్ చేయడం చూసాము. మీటర్ లెవెల్లో టెలిపోర్ట్ అవ్వడము బొరూటోకి ఇంకా రాలేదు. బొరూటో ఇక్కడ థింక్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ మూవ్ వేయాలి. బట్ బొరూటోకి ఫ్లాస్ ఉన్నాయని కాసిన్ కోజీ ఆల్రెడీ చెప్పాడు. నీ ఆల్టర్నేట్ వర్షన్స్ కి కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడానికి 6 years పట్టింది. నువ్వు సేమ్ టెక్నిక్స్ ని బ్యాటిల్ ఫీల్డ్ లో యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. బట్ జోరా లాంటి ఎనిమితో ఫైట్ చేయడం అంటే నువ్వు 6 seconds కూడా అతన్ని హోల్డ్ చేయలేవు. అందుకే జోరాతో ఫైట్ చేద్దని చెప్తాడు. అండ్ లాస్ట్ చాప్టర్ లో కాసిన్ కోజీ చెప్పిందే నిజమైంది. ఇక్కడ బొరూటో జీనియస్ కాబట్టి టెక్నిక్స్ ని ఫాస్ట్ గా నేర్చుకున్నాడు. అయితే అంత ఫాస్ట్ గా నేర్చుకోవడం వల్ల డీప్ అండర్స్టాండింగ్ అండ్ బేసిక్స్ మిస్ అయ్యాయి. ఈవెన్ సాస్కే కూడా నీ జూసెస్ ని కంప్లీట్ గా మాస్టర్ చేయాలని లాస్ట్ టైం చెప్పాడు. సో నరుటో లాగా బొరూటో జూసెస్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయకుండా ఫాస్ట్ గా నేర్చుకుంటే అలవాటు ఉంది. ఆ వీక్నెస్ ఇప్పటికీ కూడా ఉంది మామ. యాక్చువల్లీ బొరూటో దగ్గర ఎక్కువ టెక్నిక్స్ ఉండడం వల్ల తనకి కర్స్ లాగా అయిపోయింది. ఎవరి న్యూ జూట్సుకి హెవీ కాన్సన్ట్రేషన్ అలాగే కంట్రోల్ కావాలి. జోరా లాంటి స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ని ఫేస్ చేస్తున్నప్పుడు ఒక స్మాల్ మిస్టేక్ కూడా తన చావుకి దారి తీస్తుంది. కాసిన్ కోజీ చూసిన మల్టిపుల్ టైమ్ లైన్స్ లో బొరూటో ఫెయిల్ అయ్యాడు. అయితే ఒక టైం లైన్ లో సక్సెస్ అయ్యాడు. అదే కాసిన్ కోజీ బిల్డ్ చేసిన ఫ్యూచర్ లో ఈవెన్ లాంగ్ రేంజ్ టెలిపోర్టేషన్ అబిలిటీని మేమిటో ఈజీగా యూజ్ చేస్తే బొరూటోకి మాత్రం హెవీ చక్ర అండ్ మెంటల్ స్ట్రెయిన్ వల్ల యూజ్ చేయలేకపోతున్నాడు. అండ్ ఇక్కడ వరస్ట్ పార్ట్ ఏంటంటే బొరూటో జోరా నుంచి ఎస్కేప్ అవడానికి కూడా ఆప్షన్ లేదు మామ. జోరాతో ఫైట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అయితే దానికి బొరూటో ఇంకా రెడీగా లేడు. ఇక్కడ బొరూటో ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్. ఇప్పుడే రియల్